కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటి నాయకుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం కీర్తించారు. ముద్రగడ మరణ వార్త తెలుసుకున్న తోట నరసింహం ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయన కుమారుడు ముద్రగడ బాలుని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం యొక్క నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగిందన్నారు. ముద్రగడ పద్మనాభం మంచి పోరాట యోధుడని, ఆయన ఏం చేసినా ప్రజాహితం కోరే పనులు మాత్రమే చేసేవారని గుర్తు చేశారు. అటువంటి నేత తమందరికీ దూరం అవడం చాలా దురదృష్టకరమని నరసింహం గుర్తు చేశారు. నరసింహం వెంట ఆయన కుమారుడు తోట శ్రీరామ్జీ పలువురు నాయకులున్నారు. చాలా మండలాల్లో, చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో, అన్ని జిల్లాలు తెలంగాణతో సహా ఎక్కడ పెడితే అక్కడ నేను ఢిల్లీలో పార్లమెంట్లో కూడా చూసినాను. మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది పద్మనాభం గారి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండేవారు. మరి అటువంటి ఒక గొప్ప ముద్రేసుకున్నటువంటి పద్మనాభం గారు రాజకీయాల్లో చాలామంది వస్తారు, పోతారు, కానీ చిరస్థాయిగా ఒక నిబద్ధతకి కట్టుబడినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి ద్వారా ముద్రకున్నాం. నిజంగా ఆయన లేని లోటు వారి కుమారుడు శ్రీ బాలు గారు కానీ, వారి కుమారుడు శ్రీ గిరిబాబు గారికి కానీ, సతీమణికి కానీ, మనందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని లోటు. అలాగే మా అందరికీ కూడా ఆయన అభిమానించే అందరికీ కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి లోటు ఎవరు పోడ్చలేదు. మరి ఆయన ఈరోజు కాప్సెట్లో బయలుదేరి హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. నేను ఉదయం ఇక్కడికి మరి ఆయన పార్టీవదేమో రాబోతుందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఏదైనా ఈరోజు పద్మనాభం గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఈరోజు నాకే బాధ వస్తుంది. ఆయన చూపించేటువంటి ప్రేమాభిమానం కానీ, ఈరోజు వ్యక్తిగతంగా నన్ను కూడా మొన్న ఈ మధ్య నేను కొద్దిగా నీరసం ఉన్నా సరే ఆయన చాలా గౌరవించి నన్ను ఇంట్లోకి లోపలికి ఆయనే వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుండేది. మొన్నటి వరకు కూడా ఆయన హాస్పిటల్ వెళ్ళే ముందే వరకు నేను ఎప్పుడే వచ్చినా సరే ఆయనే కారు దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం, కారు దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం, కారు వరకు దింపేటువంటి మరి ఆచారం పద్మనాభం గారి దగ్గరే ఉంది. ఎవరినైనా సరే ఎంత చిన్నవాడు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కారు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి సందర్భం ఇవ్వడం అన్నది అది గౌరవ పద్మనాభం గారికి చెందిన ఆ రకంగా చేసే వ్యక్తి. ఏదైనా మరి ఆయన యొక్క మరణం అందరికీ తీరని లోటు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయన ఆపదకి శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకి అందరి తరఫున ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పద్మనాభం గారు అంటే మరి మామూలుగా ఆరాధించేవాళ్ళు. ఆయన దగ్గర ఆయన పదవి ఉన్నా లేకపోయినా సరే ఇక్కడే ఉండి ఆయనతోటే ఆయన కన్సర్న్లోనే ఉండి ఆయన ఏ పని చెప్తారో ఆ పని కోసం చేయడానికి తయారై ఉన్నటువంటి వారు అనేక మంది పెద్దలు పిల్లలు అందరూ కూడా ఉంటారు.